రైట్. చాలా వరకు కూడా పిల్లలు విద్యార్థులందరూ కూడా టెట్ రాయబోతున్నటువంటి మరి ఎస్జిటి పిల్లలు అసిస్టెంట్ పిల్లలందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడు అంటే చాలామంది ఈ 2 రోజులు కూడా ఎక్కువ మంది అడుగుతున్నది టైం లేదు సార్, ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, భయంగా ఉంది, ఏం చేయాలో తెలియటం లేదు, ఏ ప్రిపేర్ అవ్వడంలో తెలియట్లేదు, ఇలాంటి పదాలు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. దానికి నాదొక చిన్న విశ్లేషణ ఏంటంటమ్మా, ఏ కొత్త అంశాన్ని మరి చదవకండి, టైం లేదు కాబట్టి. ఏవైతే మీరు చదివి ఉన్నారో వాటిని మరొకసారి పునశ్చరణ చేసే ప్రయత్నం అటువంటి చేయండి. అవి తొందరగా మీకు వచ్చే అవకాశం అనేది ఉంది. వీలైతే ఈజీగా ఉన్నటువంటి కొన్ని మోడల్ పేపర్స్ కూడా చేసుకుంటే మీకు కొంత ఉత్సాహాన్ని అవి రేకెత్తిస్తాయి. మరి 3వ తారీఖు 4వ తారీఖు అయినటువంటి పేపర్లని ఇప్పుడే నేను కూడా పరిశీలించాను. అంతా ఈజీగా లేదు, అలాగని పెద్దగా కష్టంగా కూడా ఏమీ లేదు. ప్రవర్తనావాదులు ఎవరని చెప్పేసి ఒక బిట్ కూడా ఇచ్చినాడు సైకాలజీలో, డైరెక్ట్గా పెట్టి జేబీ వాట్సన్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి ఓ సైకాలజీలోని దశల గురించి మాట్లాడారు. అంటే టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఎనాలిటికల్గా ఎవరైతే చదివారో వాళ్ళైతే ఈజీగా బిట్లు చేయగలిగినటువంటి అవకాశం అనేది ఉంది. కొంచెం ఆలోచింపచేసే విధంగానే ఆ బిట్స్ అన్ని కూడా ఇచ్చినాడు. ఇంతకుముందు టెట్ పేపర్లతో పోలిస్తే కొంచెం ఆలోచన సరళి అనేటువంటిది కొంచెం పెరిగిందనే మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా మెథడాలజీ పరంగా ఒక చిన్న షార్ట్కట్ వీడియోలోని ఏ అంశాలను మీరు చూసుకొని తొందరగా వెళ్తే అవకాశం అనేది ఉంటుందో ఒకసారి మాట్లాడదాం. ఒక 115 నెంబర్ నుంచి 120వ బిట్ వరకు కూడా మరి మ్యాథ్స్ మెథడాలజీ అనేది ఉంటుంది మీకు అక్కడ. 115 అలాగే 120వ బిట్ వరకు కూడా మరి మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది. 115 నెంబర్ బిట్కి వచ్చేసరికి డైరెక్ట్గా 6వ తారీఖు మార్నింగ్ రేపు రాస్తున్న పిల్లలు కానీ ఫస్ట్ సెట్ వచ్చినటువంటి వాళ్ళకి సాధారణంగా గణితం యొక్క నిర్వచనాలు అరిస్టాటిల్ కానీ అలాగే మరి ఆగస్ట్ కాంటే, బెంజమిన్ పీర్స్ వీళ్ళందరూ చెప్పినటువంటి నిర్వచనాలు స్టార్టింగ్లోనే 15 ఉన్నాయి. ఆ నిర్వచనాలు బాగా బట్టి పట్టండి. గ్రంథాలు రచయితలు వాటి మీద బిట్ వచ్చే అవకాశం అనేది ఉంది. మరి కొంచెం ఆఫ్టర్నూన్ సెక్షన్ కానీ ఎల్లుండి సెక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత డే ఆఫ్టర్ గణిత లక్షణాలు అనేటువంటివి మనకున్నాయి. గణితం వరుస క్రమంపై ఆధారపడి ఉంటుంది, తార్కికమైనటువంటిది, సహజమైనటువంటి ఆలోచన విధానము, ఇలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి. గణితము అనేటువంటిది అంతర్భౌతిక లక్షణాన్ని కలిగి ఉంది. కొంచెమే గణితము యొక్క నిజ నిర్ధారణ అనేది ఎలా ఉంటుంది ఒకసారి చూసుకోండి. ఏక సాధికారిత, సమన్వయము, సమయము గుర్తొస్తున్నాయి, ఏకాభిప్రాయము, కార్యదక్షత, ఇలాంటి అంశాలు చూడాలి. గణితీకరణ ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది స్టార్టింగ్. అలాగే సైంటిస్టులకు వచ్చేసరికి ఆర్యభట్టాని, శ్రీనివాస రామానుజన్ని కంప్లీట్గా చదువుకోండి. ఆర్యభట్ట, రామానుజన్ మీ మైండ్లో ఉండాలి. ఈ అంశాల మీద మనకి తరచుగా ఎక్కువగా బిట్లు అడుగుతూ ఉన్నాడు. డైరెక్ట్గా వస్తే పర్వాలేదు, ఎవరికైనా ఆ గణితం లక్షణాలు కానీ గణితం నేర్చుకున్న సోపానాలు కానీ ఇచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది పడతారో కొంచెం డెప్త్గా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఇక 116 ఇలా ఈ ఏరియాకి వచ్చేసరికి డైరెక్ట్గా లక్ష్యాల్లోకి ప్రవేశించండి. లక్ష్యాల్లో బ్లూమ్స్ టేబుల్ అనేటువంటిది చాలా చక్కగా నేర్చుకోవాలి. జ్ఞానరంగము కానీ, భావావేశ రంగము కానీ, మానసిక చలనత రంగం కానీ అప్లికబుల్గా తిప్పి కొట్టిన బిట్లు ఏమి టెట్టకేమీ కూడా ఇచ్చేయటం లేదు. కాబట్టి డైరెక్ట్గా ఆ టేబుల్ మీద జ్ఞానాత్మక రంగములో అత్యున్నతమైన లక్ష్యము, భావావేశ రంగములోని వ్యవస్థీకరణ కంటే నిమ్న స్థాయి లక్ష్యము, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. వాటిని గమనించుకోవాలి. అలాగే మరి 116 ఆ టేబుల్ను బాగా బట్టి బైహార్ట్ చేసుకోండి. ఆ 116 బిట్ టేబుల్ బాగా వచ్చిన తర్వాత ఆ చివరిలోనే నైపుణ్యం రకాలు మనకున్నాయి, వాటి మీద కూడా దృష్టి పెడతారు. ఒక్కసారి ఆ టేబుల్ను బైహార్ట్ చేసే ప్రయత్నం అటువంటి చేసుకొని వెళ్ళండి. అలాగే కొత్తగా వచ్చినటువంటి బ్లూమ్స్ వర్గీకరణని మరి 2001వ సంవత్సరంలోని క్రెత్వెల్ అండర్సన్ సవరించిన టాక్సానమీ అనేటువంటిది ఎలా ఉంది, వాటిని ఏ విధంగా మార్చారు, యథార్థ జ్ఞానం, భావన జ్ఞానం, విధాన జ్ఞానం, అది అభిజ్ఞ జ్ఞానములో ఈ యొక్క సవరించిన జ్ఞానరంగం ఏ విధంగా రూపాంతరం చెందిందో ఒక పెద్ద టేబుల్ కూడా ఉంది. దాన్ని కొంచెం పరిశీలించుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి.
ఇక 117 అంటే ఈ కొంచెం డౌన్ అయ్యేసరికి 117 సహ సంబంధము అనేటువంటి ఒక మాట డైరెక్ట్గా వాడుతున్నానమ్మా. సహ సంబంధము సైన్స్లో కూడా ఇది ఉంది మనకి, ఈవీఎస్లో కూడా. గణితానికి నిత్య జీవిత అంశాలతో ఏ విధమైన సంబంధం ఉంది, గణితము అనేటువంటిది ఏ విధమైనటువంటి సహసంబంధాన్ని, అంతర్గత సహసంబంధం, బాహ్య సహసంబంధం, వీటి మధ్య గణితానికి గణితంలో ఉండే పాఠ్యాంశాలతోనే సంబంధం ఏర్పడితే అంతర్గత, నిత్య జీవిత అంశాలతో అనుకోండి బాహ్య సహసంబంధం. సహసంబంధం యొక్క లక్షణాలు ఏంటి, ఆవశ్యకత ఏమిటి, చిన్న మ్యాటర్ మనకి మెటీరియల్లో కూడా ఉంది, ఒకసారి గమనించుకుంటారు. ఇక మెథడ్స్కి వచ్చేసరికి అమ్మ మ్యాథమెటిక్స్లోని ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ఫార్ములాస్ని ఉదయం రాసుకొని చదవండి, ఫార్ములాస్ రాయండి. ఆగమన విధానం తెలిసిన వాటిని తెలియని వాటికి, అలాగే మూర్తము నుంచి అమూర్తము, అలాగే ఉదాహరణల నుండి సూత్రము లేదా నియమము, ప్రత్యేకము లేదా నిర్దిష్టం నుండి సాధారణీకరణం, ఇది ఆగమనం. ఇలాంటివే మళ్ళీ సంశ్లేషణలు వస్తాయి. తెలిసిన వాటిని తెలియని వాటికి, మూర్తం నుంచి అమూర్తము, దత్తాంశం నుంచి సారాంశము. దత్తాంశము నుండి సారాంశం అనే మాటగానే మనకు మాట్లాడితే సంశ్లేషణ చెప్పాలి. తెలిసిన వాటి నుండి తెలియని వాటికి ఆగమన అవుతుంది, సంశ్లేషణ కూడా అవుతుంది. తెలిసిన వాటిని తెలియని వాటికి ఒకవేళ రెండూ కానీ వేరువేరుగా ఇచ్చినట్లయితే, మొన్న ఇచ్చినప్పుడు మాత్రము రెండింటికి ఆన్సర్లు ఇచ్చాడు, ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ రెండూ కూడా వేరువేరుగా ఇస్తే ఆగమనకి ప్రయారిటీ ఇవ్వాలి. దత్తాంశం సారాంశం అనే మాట కనబడితే మాత్రం సంశ్లేషణకి ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే నిగమన విశ్లేషణ మనం గమనించుకుంటే తెలియని వాటి నుండి తెలిసిన వాటికి, అమూర్తము నుంచి మూర్తము, నియమము నుంచి ఉదాహరణ, నిగమనం, ఇవన్నీ కూడా. అలాగే సాధారణీకరణ నుంచి ప్రత్యేకాంశం, ఇవన్నీ కూడా నిగమనకు సంబంధించినవి. విశ్లేషణలో సేమ్, తెలియని వాటిని తెలిసిన వాటికి, అమూర్తం నుంచి మొత్తం ఉంటుబాటు, సారాంశము నుండి దత్తాంశం అనే మాట వస్తుంది. మరి ఈ రెండు ఎనలిటికల్గా మీకు చెప్పేటప్పుడు చాలా చక్కగా చెప్పుకుంటాం. ఈ సారాంశం నుంచి దత్తాంశం అనే మాట కనబడితే విశ్లేషణ చెప్పాలి. పొరపాటున కానీ తెలియని వాటి నుండి తెలిసిన వాటికి అనే మాట కనిపించనుకోండి, విశ్లేషణ అవుతుంది, నిగమనం అవుతుంది. రెండు వేరువేరుగా ఉన్నప్పుడు నిగమనకి మనం ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. మరి ఒకవేళ అదే బిట్టిగా వచ్చినట్లయితే రెండింటికి ఆన్సర్ ఇచ్చిన ఆశ్చర్యపోకర్లే. మొన్న కూడా 2022 ఆగస్టు ఇంటెట్లోనే ఇలాంటి బిట్ ఇచ్చాడు. తెలిసిన వాటిని తెలియని వాటికి వెళ్ళే పత్త అన్నాడు, ఒకటి ఆగమన, ఒకటి సంశ్లేషించాడు. ఫైనల్ కీలోని దీనికి ఆన్సర్ ఇచ్చాడు. కాబట్టి ఒక్కసారి ఆ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకొని ఒకసారి బై హార్ట్ చేయండి. వాటిని ఫార్ములాస్ ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు కాబట్టి వాటిని పరిశీలించేటువంటి ప్రయత్నం అటువంటిది చేయండి. అలాగే మ్యాథ్స్ టీఎల్ఎంలోని పాఠ్యపుస్తకం ఎలా వచ్చింది, దాని కథ ఏంటి, పాఠ్యపుస్తకం యొక్క గొప్పతనాన్ని ఎవరు ఏం చెప్పారు, అలాగే అంటార్ స్కోర్ కార్డ్ ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ పాఠ్యపుస్తకం ఎలా వచ్చింది, అంటర్ స్కోర్ కార్డ్ ఎలా ఉంటుంది, పాఠ్యపుస్తకం లక్షణాలు ఏంటి, బాహ్య లక్షణాలు అంత ఒకసారి పరిశీలించి వెళ్ళిపోండి. నిర్వచనాలు ఇన్ని ఉన్నాయి అక్కడ, అవన్నీ గమనించాలి. ఇక ఇవాల్యుయేషన్కి వచ్చేసరికి మరి మ్యాథమెటిక్స్లో విద్యా ప్రమాణం అనేది చాలా బాగా రావాలి అందరికీ. విద్యా ప్రమాణాలు సమస్య సాధన, కారణాల నిరూపణ, అలాగే వ్యక్తపరచడం, అనుసంధానము, లాస్ట్ దృశ్యీకరించడం లేదా ప్రాతినిధ్యపరచడం, వాటి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏమిటి, మూల్యాంకనం యొక్క రకాలు, ఇది మూల్యాంకన రకాల్లోని లోప నిర్ధారణ మూల్యాంకనము, రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహ లేదా సంకలన ప్రాగుక్తి మూల్యాంకనం, వాటి మధ్య భేదాలని చూసుకొని వెళ్ళే ప్రయత్నం అనేటువంటిది చేయండి. టెట్ వరకు అయితే ఎక్కువగా అంశాలను మనకి స్ట్రెస్ చేస్తూ ఉన్నాడు. ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం మీద బిట్లు తరచుగా ఇస్తున్నాడు, గమనించాలి. విద్యా ప్రమాణాలు గమనించుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే మ్యాథ్స్ టీఎల్ఎంలోని మరొక అంశం కూడా ఉంది, మర్చిపోకండి. ఓబీబీ పేటికి ఉందండి, ఓబీ పేటిక ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి మీరు గణిత పేటికి ఇచ్చారు. ఒక 7 రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. పూసల చట్రం, డామినోలు, వాటిని కూడా డామినోలు, ఘనాకార కడ్డీలు, క్యూసైడ్ పట్టీలు, నేపియర్ పట్టీలు, భిన్నాల చట్రము, జామితీయ ఘనాకారాలు, అవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఈ 6 బిట్లని ప్రయారిటీ ఇవ్వండి. అలాగే 145 ఇది కొంచెం టిపికల్గా ఇస్తున్నాడమ్మా. సైన్స్ స్వభావము కానీ సోషల్ స్వభావం కానీ ఇవ్వాలి. ఎక్కువగా మనకి సైన్స్ స్వభావం మీద బిట్టు ఎత్తుకెళ్ళిపోతున్నాడమ్మా. విజ్ఞాన శాస్త్ర స్వభావంలో యథార్థాలు, భావనలు, సూత్రాలు, నియమాలు, సాధారణీకరణాలు, పరికల్పనలు, ప్రాగుక్తీకరణలు. పరికల్పనలు మళ్ళీ 4 రకాలు: శూన్య పరికల్పన, ప్రకటనాత్మకమైనటువంటి పరికల్పన, ప్రాగుక్తి పరికల్పన, ప్రశ్న పరికల్పన,
వాటి మధ్య భేదాలు ఏంటి, సైన్స్ అనేటువంటిది ఎలా ఏర్పడింది, నిర్వచనాలు స్టార్టింగ్ తీయగానే సైన్స్ మీద ఎవరెవరు ఏం మాట్లాడినారు, ఫ్రెడరిక్ ఫిట్జ్ పాట్రిక్ అనేటువంటి మాట కానీ, అలాగే సైన్స్ అనేటువంటి దానికి కార్ల్ పియర్సన్ ఇచ్చినటువంటి మాట, సైన్స్ అనేటువంటి దానికి మిగిలినటువంటి సర్ హెచ్ మైక్ ఆర్డర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఒకసారి ఫస్ట్ ఇలా తీయగానే ఫస్ట్ పేజ్లోనే నోట్స్లో కూడా చాలా చక్కగా ఉన్నాయి, చూసుకొని వెళ్ళే ప్రయత్నం అనేటువంటిది చేయండి. అలాగే ఈ సైన్స్లోన శాస్త్రీయ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది, దానిలో సోపానాలు దృష్టి పెట్టండి. సైన్స్ లక్షణాలు, సైన్స్ అనేది ఎలా నిర్మాణమైంది, హెన్రీ పాయింకర్ ఏం చెప్పాడు, షాబ్ అండ్ ఫెనిక్స్ ఏం చెప్పారు, షాబ్ అండ్ ఫెనిక్స్ చెప్పినటువంటి ద్రవ్యాత్మక నిర్మాణము, సంశ్లేషణ నిర్మాణంలోని ఏ అంశాలు ఉన్నాయి, నిర్మాణంలో ఉన్న భవనంతో హెన్రీ పాయింకర్ ఎందుకు పోల్చాడో స్టార్టింగ్లో ఉండే అంశాలు, వాటి మీద కొంచెం దృష్టి పెట్టే ప్రయత్నం అనేటువంటి చేయండి. ఇక 146 వచ్చేసరికి ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు ఒక విలువ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని విలువలు ఉన్నాయి, ప్రయోజన విలువ, అలాగే క్రమశిక్షణ విలువ, నైతిక విలువ, సాంస్కృతిక విలువ, బౌద్ధిక విలువ, కళాత్మక విలువ, సృజనాత్మక విలువ, గమనిస్తున్నారా? ఇవన్నీ కూడా మరి గమనించాలి. ఆచరణాత్మకమైనటువంటి విలువ, రాజకీయ విలువ, అంతర్జాతీయ విలువ, జాతీయ విలువ, బోల్డ్ విలువలు ఉన్నాయి. విలువలు అనేవి ఎలా ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా మీకు లెసన్లో చెప్పినాము. అలాగే మ్యాథమెటిక్స్లో కూడా విలువలు చెప్పినప్పుడు యంగ్, బ్రెస్లిచ్, మున్నిక్, బ్లాక్ హారెస్ట్, స్కార్లింగ్ ఆ విలువల పేర్లు కూడా కండపెట్టుకుని వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. అలాగే 147 ఇక్కడ కూడా మళ్ళీ నేను సహసంబంధం అనే మాటే రాస్తున్నాను. మరి ఇక్కడ కూడా 80% సరే వెనకడుగు వేయకండి. సహసంబంధంగానే మిస్ అయ్యిందా, పాఠ్య పథకము హెర్బార్ట్ సోపానాలు, పాఠ్య పథకం మీద హెర్బార్ట్ అనేటువంటి వ్యక్తి ఎలాంటి సోపానాలు చెప్పినాడు, దాని కథ ఏంటి, హెర్బార్ట్ అనేవాడు సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణం, అనుప్రయుక్తం, పునశ్చరణం, RCEM నమూనా ఎలా వచ్చింది, రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ నమూనా ఒకసారి చూసుకోండి, ఆశించిన ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. వ్యవస్థీకృత ఉపగమనం నుంచి వచ్చినటువంటి నమూనా RCM నమూనా, మూల్యాంకన త్రికోణం నుంచి వచ్చిన నమూనా బ్లూమ్స్ నమూనా, పూర్వజ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానం నిర్మించుకుంటారు ఎవరిది, హెర్బార్ట్ నమూనా. దాని గురించి కొంచెం పరిశీలించే ప్రయత్నం చేయండి. అలాగే 148 బిట్కి వచ్చేసరికి కరికులంలోని శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల, శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల అవి చూసుకోండి. 149 ఈ ఏరియాకి వచ్చేసరికి ఎడ్గర్డీలు ఉన్నాడు కదా, ఎడ్గర్డీలు అనుభవాలు సింకొని మిస్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా కింద నుంచి మీద నుంచి ఇటు నుంచి అటు నుంచి డైరెక్ట్గా మీకు చాలా బాగా చెప్పున్నాం. దాన్ని కూడా ఇటు నుంచి అటు నుంచి ఎలాగా అనేటువంటి చూసుకోండి. ఎడ్గర్డీల అనుభవాల సింక్లో ఏ అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా. ఇక 150వ విషయానికి వచ్చేసరికి విద్యా ప్రమాణము కానీ, అలాగే RTE మీద ఈ మధ్యలో బిట్టు పడిపోతుందమ్మా. RTE మీద CC అనేది ఎలా వచ్చింది, NCF అనేటువంటిది 2005 ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అనేటువంటిది వాటి మీద బిట్టిస్తూ ఉన్నాడు. RTE మీద, CCE మీద, NCF అనేటువంటి అంశాల మీద, అలాగే మూల్యాంకనంలో ఉండేటువంటి ఈ రూబ్రిక్స్ కానీ, మిగిలినటువంటి చివార్లో ఉన్నటువంటి ఉత్తమ ప్రశ్నపత్ర లక్షణాలు, సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, ఆచరణాత్మకత, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ 150వ బిట్టు. వీటిని ఒకసారి పరిశీలించి ఎగ్జామ్కి వెళ్ళే ముందర చాలా ఇంపార్టెంట్ అంశాలు కాబట్టి, ఎందుకో నాకు దాటి మీద కొంచెం డౌట్గా ఉంది కాబట్టి టెట్కి వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడిపోకుండా 1-2 సార్లు మరొకసారి వాటిని జస్ట్ అలా తిరిగేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని అనుకున్నాను. మరి మిగిలినటువంటివి బిట్టు కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా పిల్లలందరికీ ఒక ముఖ్య సూచన, 1వ బిట్ నుంచి 150వ బిట్ వరకు నేను ఆన్సర్ చేస్తాను నేను కాదన్నాను. 1వ బిట్ చదివావు, నువ్వు డైరెక్ట్గా నీకు ఆన్సర్ తెలిసింది ఆన్సర్ చేసే, లేదు బెనిఫిట్ డౌట్గా ఉంది, ఆ బిట్ అదే ఇదే అనేటువంటి డౌట్ వచ్చింది, ఆ బిట్ని నువ్వు ఏదో ఇచ్చేసుకొని తర్వాత చేద్దాం అనుకునే లోపల ఇంకేదో జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఏదో ఒక ఆన్సర్ అనేటువంటి సూచన మనం మార్చుకోవచ్చు, ప్రాబ్లం ఏట్లేదు. ఆ బిట్ అయితే ఆ బిట్టు నెంబర్ అనేది ఒక వైట్ పేపర్ మీద పెన్సిల్తో వేసుకోండి, పట్టుకెళ్తారు కదా లోపలికి, ఓ పెన్సిల్తోని చిన్న మాట వేసుకోండి, రఫ్ చేస్తారు కదా అక్కడ, ఓ చిన్న మాట అక్కడ వేసుకోండి, 15వ నెంబర్ బిట్ డౌట్ అని, అంటే వాళ్ళు చెక్ చేస్తావు. ఆ బిట్కి ఏది వేయకుండా మాత్రం వెనక్కి వెళ్ళిపోక. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఒకవేళ మర్చిపోయావు అనుకోండి, అనవసరంగా నువ్వు పెట్టినటువంటి ఆన్సర్ కూడా మనం ఉండదు, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి ఏదో ప్రయత్నం చేస్తావు, నేను కాదన్నాం. కానీ వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటమ్మా,
దానివల్ల మరొకసారి మళ్ళీ వెరిఫై చేస్తావు కాబట్టి మరొకసారి మార్చుకునే అవకాశం అనేది ఉంది కాబట్టి ఆ యొక్క 2.5 గంటల్లోనే మళ్ళీ బ్యాక్ వస్తావు. ఏదో ఒక ఆన్సర్ మాత్రం చేసి వెళ్ళిపోవడం ప్రయత్నం అనేది చేయండి. చాలామంది పిల్లలు ఏమవుతుందంటే వదిలేస్తున్నారు, లాస్ట్లో చేద్దామన్నారు, అవి ఉండిపోతున్నారుగా. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఒక నెంబర్ వేసుకోండి, 15 నెంబర్ బిట్టు డౌట్గా చేసినావు, ఒకవేళ ఉన్నాయి ఆ బిట్ అనేది మళ్ళీ రౌండ్ చేసి ఉంచుకోండి పెన్సిల్తోని. మళ్ళీ రీక్యాల్కులేషన్ వెనక్కి వచ్చినప్పుడు ఏ బిట్లు చెక్ చేయాలో చూసుకొని ఈ 15 నెంబర్ 21, 24 ఏవైతే ఏవి చెక్ చేయాలో ఆ బిట్లను చెక్ చేసుకొని మరొకసారి రిట్రై చేసుకుందరు. కానీ ఇది ఒక ముఖ్యమైనటువంటి సూచన. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా రాయండి. మ్యాక్సిమం 120 నుంచి 130 మధ్యలో టెట్గా స్కోర్ చేసినట్లయితే డిఎస్సి అనేటువంటి చాలా దగ్గరలోనే ఉంది అంటున్నారు కాబట్టి దానికి తగినటువంటి ప్రణాళికలన్నీ కూడా రచించుకోవాలి. ఇప్పటికే చాలామంది పిల్లలు 140 దాటి ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరందరూ అచీవ్ అవ్వాలంటే మంచి అవకాశం దీన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.